తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్లే తెలంగాణలో ఎండబెట్టి పోలవరం ప్రాజెక్టును నింపుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ పొందలేని అసమర్థ సీఎం అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడిచిపోయిందా? 30 మాసాలంటే 3 వర్కింగ్ సీజన్. ఇప్పుడు 24, 25, 26 మన ప్రధానంగా వర్కింగ్ సీజన్స్ ఏదైతుందో మనకు జూన్ వరకే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన కేవలం 2 వర్కింగ్ సీజన్స్ మాత్రమే, 27, 28. ఇలా రాష్ట్రానికి సంబంధించి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ప్రాజెక్ట్స్ ఏదైతుందో ఒకటి ప్రాణహిత నదీ జలాల వినియోగం ప్రధానమైతే, రెండవది పాలమూరు రంగారెడ్డి కృష్ణా నదీ జలాల వినియోగం. ఈ 2 ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి వాస్తవంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మహారాష్ట్రలో పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటుంది. మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండే. ఆనాడే ఏదైతుందో ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క బ్యారేజ్ ఒప్పందం కుదుర్చుకోలేకపోయింది. కేవలం కాలువల నిర్మాణం మాత్రం చేపట్టబడడం జరిగింది. బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ధారణ లేకపోవడంతో ఇవాళ బ్యారేజ్ నిర్మాణము చేపట్టలేకపోయింది. అంటే ఆనాడు ఏదైతుందో 2 అక్కల కాంగ్రెస్ ఉండేది. మహారాష్ట్రలో కాంగ్రెసే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసే, దేశంలో కాంగ్రెస్. సరే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో కొంత లౌక్యం ప్రదర్శించి వారు ఏదైతుందో ఏ విధంగానైనా ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తెచ్చుకోగలుగుతూనే తెలంగాణ ప్రాంతాన్ని మనం సస్యశ్యామలం చేసుకోగలుగుతామనేటువంటి ఒక భావనతో అన్నాడు ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి. వీళ్ళు ఆయన ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి 148 మీటర్ లెవెల్కు ఆయన ఏదైతుందో కట్టుబడ్డంతో కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి